దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హెవెన్లీ లైట్ మినిస్ట్రీస్ గ్లోబల్ ప్రేయర్ టవర్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఉదయకాల స్తుతి ఆరాధన కూడికకు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయంలోంచి ధ్యానిస్తున్నాము. 10వ వచనంలో మరి మనము దేవుని ప్రేమించలేదు కానీ దేవుడే మనల్ని ప్రేమించాడని, మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండటానికి ఆయన తన కుమారుని పంపాడని, అందులో ప్రేమ ఉన్నది అని మనం నేర్చుకున్నాం. అసలు ప్రేమ అంటే ఏంటి, దేవుని ప్రేమ అంటే ఏంటి, కుమారుడైన క్రీస్తు ప్రేమ అంటే ఏంటి, ఎట్టి విధమైన ప్రేమతో మనలను ప్రేమించారనే విషయం మనం నేర్చుకున్నాం. మరి మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయము 11లో మరి భక్తుడు ఇలాగ సెలవిస్తున్నాడు. ప్రియులారా, దేవుడు మనలను ఈలాగు ప్రేమింపగా మనము ఒకరినొకడు ప్రేమింపబద్ధులమై ఉన్నాము. అంటే దేవుడు మనల్ని ఎలాగున ప్రేమించాడో అలాగున ఈ విధంగా మనల్ని ప్రేమించగా, ఏ విధంగా మనల్ని ప్రేమించగా ఈలాగనే పదము మరి చాలాసార్లు ఈ యొక్క పత్రికల్లో ఆయన వాడినట్లుగా మనము చూడగలము. అంతేకాదు, ప్రియులారా అనే పదము 6వసారి వాడుతున్నాడు. మరి ఇక్కడ మనం చూచినట్లయితే మరి ఆ సంఘము, ఆ విశ్వాసులు ఆయనకి ఎంత ప్రియులైన బిడ్డలు అయిపోయారో చెప్పొద్దండి, ఎంత ప్రియమైన వారైపోయారో. కనుక వారిని మరో సంబోధనతో సంబోధించట్లా, ప్రియులారా అనే సంబోధిస్తా ఉన్నాడు. మరి తనకు ప్రియమైన పిల్లలుగా మరి సంబోధిస్తా ఉన్నాడు. మరి ఆ తన ప్రేమనంతా రంగరించి మరి వారితో మాట్లాడుతున్నాడు. ఆ ప్రేమతోటి వారిని ఆకట్టుకోవటానికి, ప్రేమతోటి తను ఏ దేవుని ప్రేమను అనుభవించాడో ఆ ప్రేమను పంచటానికి ప్రయత్నిస్తున్నట్లుగా, ఆ ప్రేమను తన విశ్వాసులు అర్థం చేసుకొని ఆ ప్రేమ ప్రవాహంలోకి రావాలని మరి ఆయన పదే పదే ఈ ప్రేమను గురించిన విషయాలు ఆయన బోధిస్తున్నట్లుగా మనము చూడగలము. ప్రియులారా అని సంబోధిస్తూ ఆయన విశ్వాసులు ఎంత ప్రియమైన వారో చెప్తూ, మనము కూడా దేవునికి ఎంత ప్రియులైన పిల్లలమో మరి ఈ మాట ద్వారా ఆయన మరి మనను కూడా సంబోధిస్తున్నట్లుగా మనం అర్థం చేసుకోవచ్చు. దేవుడు మనలను ఈలాగు ప్రేమింపగా ఎలాగున ప్రేమించాడు, మనం ఇంకనూ భక్తిహీనులు ఉండగానే ప్రేమించాడు. లోకమంతా కూడా మరి దేవుని మహిమను పోగొట్టుకుంది. మరి ఎవరు కూడా దేవుని ప్రేమించిన వారు లేరు, దేవుని వెతికిన వారు ఎవరు లేరు. అందరూ కూడా త్రోవ తప్పి పనికిన మాటలు వారయ్యారు. అసలు నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. అటువంటి వారి కొరకు ప్రాణం పెట్టాడు యేసుక్రీస్తు ప్రభు. తన ప్రేమేంటో రుజువుపరిచాడు దేవుడు. ఈ విధంగా అనర్హులైన వారి నిమిత్తంగా మరి చేసిన రక్షణ కార్యము, పాప ప్రాయశ్చిత్త బలి కార్యము, ఈ విధంగా దేవుడు మనల్ని ప్రేమించగా, ఈలాగున మనం ప్రేమించగా మనము ఒక్కడినొక్కడు తప్పనిసరిగా ప్రేమింపబద్ధులమైన దేవుడు మనలో ఎట్టి విధంగా ప్రేమను పోసి ఉన్నాడు, తన ప్రేమను ఎలాగున మనలో చొప్పించి ఉన్నాడు. పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు ఎట్టి విధంగా తన ప్రేమను మన లోపల మరి ఆయన ఆ ప్రేమ భావన కలిగించి ఉన్నాడు. ఆ ప్రేమలో మనం బద్ధులమై ఉండాలని ఇక్కడ సెలవిస్తున్నట్లుగా మనము చూడగలము. మనము చూచినట్లయితే పదే క్రీస్తు ప్రభు అదే చెప్పాడు. యోహాను కూడా తన పత్రికల్లో అదే చెప్తున్నాడు. యోహాను రాసిన సువార్త అంతట్లో క్రీస్తు ప్రబోధనలు రాశాడు. క్రీస్తు ఏ విధంగా మరి తన యొక్క మాదిరి చూయించాడో శిష్యుల ఎదుట, ఎలాగన శిష్యులకు ఆజ్ఞ ఇచ్చాడో మరి దానిని ఉటంకిస్తూ దానిని గ్రహించిన వాడే, ఆ ప్రేమతో నింపబడిన వాడే అదే ప్రేమను ఆ సంఘానికి కూడా పంచుతున్నట్లుగా మనము చూడగలము. క్రీస్తు ఏం చెప్పాడు? నేను మిమ్మల్ని ప్రేమించాను, మీకు కొత్త ఆజ్ఞ ఇచ్చాను, మీరు ఒకరినొకరు ప్రేమించాలి
అందును బట్టి నా శిష్యులు అవుతారని క్రీస్తు ప్రభువు చెప్పాడు. మరి ఆ ప్రభు చెప్పిన మాటలను బట్టి ఆయన ప్రేమను అలవర్చుకొని, క్రీస్తులో ఉన్న ప్రేమను సాటి మరి ఆ యొక్క సహోదరులు అనొచ్చు, సాటి శిష్యులు అనొచ్చు, మరి కొలీగ్స్ అనొచ్చు, ఆయనతో పాటు ప్రభుతో కొనసాగినటువంటి ఆ శిష్యులను ఎలాగనో ప్రేమించాలో, తన సాటి వారైన వారిని, పొరుగువారైన వారిని ఎలా ప్రేమించాలో ప్రభు దగ్గర నుంచి ఆజ్ఞాపూర్వకంగా మరి ఆజ్ఞను పొందుకొని మరి క్రీస్తు ప్రేమతో నింపబడి వారిని ప్రేమించడం నేర్చుకున్నాడు. ఇప్పుడు చూచినట్లయితే మరి ఆ ప్రేమ ఏది ఆయన పొందుకున్నాడో దాన్ని పంచిపెట్టడానికి ప్రయత్నిస్తున్నాడు. అసలు ఈయన పత్రికలన్నిటిలో ఇన్నిసార్లు ప్రేమ 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 అనే పదము నిండిపోయిందంటే, అంటే అసలు ఆ క్రీస్తు ప్రేమతో అసలు ఆయన కంప్లీట్గా మూర్తిభవించుంటాడండి. యోహాను భక్తుడు ఇక ప్రేమ తప్ప ఆయనలో ఏమీ భావన లేకుండా ఉండొచ్చు. అసలు ఇంకే స్పందన, నెగటివ్ స్పందన అనేది ఆయనలో లేకుండా ఉండొచ్చు. కోపము, ద్వేషము, ఇంకా దాని తాలూకు నెగిటివ్కి సంబంధించిన ఏది కూడా ఆయనలో లేకుండొచ్చు. కేవలము ప్రేమ, ప్రేమ అంటే గివింగ్ అండ్ ఫర్ గివింగ్, ఈ 2 లక్షణాలే ఆయన జీవితాన్ని నింపివేసి ఉండొచ్చు కదా. అందును బట్టి ఆయన ఏది నింపబడ్డాడో దానిని ప్రకటిస్తున్నాడు కదా. మనుషుని యొక్క హృదయము నిండిన దానిని బట్టి నోరు మాట్లాడును కదా. అంటే ఆ ప్రేమలో ఆయన తలమునకలైపోయాడు. కంప్లీట్గా ఆయన ఏమైపోయాడు, డ్రైన్ అయిపోయాడు. వర్షంలో మనం తడిచి ముద్దయితే ఎలా అయిపోతాం, అవునా కదా. కంప్లీట్ పెద్ద వర్షంలో అనుకోకుండా వర్షంలో తడిచామనుకో, టాప్ టు బాటం మనం కంప్లీట్గా తడిచిపోతాం. అట్టి విధంగా క్రీస్తు ప్రేమ యొక్క ప్రవాహంలో ఆయన తడిచి ముద్దయిపోయాడండి. కంప్లీట్గా ఆయన లోపల హృదయము, అంతరంగము, ఆ యొక్క మనస్సు అన్నీ కూడా దేనితో నింపబడ్డాయి అంటే కంప్లీట్గా ఆయన ప్రేమతో నింపబడ్డాడు గనక అసలు ఆయనలో నుంచి ఆ ప్రేమ ప్రేమ ప్రేమ, దేవుని ప్రేమ అనే పదము బయటకు వస్తా ఉన్నది. మరి క్రీస్తు ప్రభు చెప్పిన బోధను ఆయన ఖచ్చితంగా ఆ బోధన ఆయన తన లోపలికి తీసుకున్నాడు, దాన్ని అనుసరిస్తున్నాడు. మరి దానిలో ఆయన కొనసాగుతున్నాడు. దానిని మరి ఆయన ఏది పొందుకున్నాడో దానిని ప్రజలకు పంచిపెడుతున్నాడు. అదే కదా 1 యోహాను పత్రిక 1వ అధ్యాయము మరి 1 వచనాల్లో రాయబడిన మాట. మేము ఏది పొందుకున్నామో, ఏది కనులారా చూచామో, ఏది చెవులారా తాకామో దానినే మీకు తెలియచేస్తున్నాము. క్రీస్తు ప్రభుని మేము స్వయంగా ఆయనతో కలిసి జీవించి, ఆయనను మరి వెంబడించి, ఆయనతో మరి మమేకమయ్యి, ఆయన గురించి మరి అనేక విషయాలు మేము ప్రత్యక్షంగా చూచి, ఇవన్నీ కూడా మేము నేర్చుకొని పొందుకొని మీకు తెలియచేస్తున్నాము. ఆ తెలుసుకున్న దాంట్లో, క్రీస్తు ప్రభులో తెలుసుకున్న దాంట్లో ప్రాముఖ్యంగా నేను ఏం తెలుసుకున్నానంటే, మరి మేమందరం ఏం తెలుసుకున్నామంటే ప్రేమ గురించి మేము తెలుసుకున్నాం. ఆ క్షమించడం గురించి మేము తెలుసుకున్నాము. ఎలాగైనా సాటి వారిని ప్రేమించాలి, ప్రియమైన వ్యక్తులుగా ప్రేమించాలి, వారిలో లోపాలు చూడకుండా ప్రేమించాలి, వారిలో తేడాలు లేకుండా మరి ప్రేమించాలి, వారికి ఉన్నటువంటి కష్ట నష్టాల పరిస్థితిలో ఎలాగైనా వారితో మేము కూడా పరిస్థితిలో పాలిభాగస్వై వారిని ప్రేమించాలని ఇక్కడ ప్రభు దగ్గర నేర్చుకున్న, పొందుకున్న ప్రేమనంతా ఆయన తన పత్రికలో పొందుపరిచి అక్కడున్న విశ్వాసులతో, ప్రియమైన విశ్వాసులతో మాట్లాడుతున్నట్లుగా మనము చూడగలము. దేవునికి మనం అందరం కూడా ప్రియమైన పిల్లలమైపోయామండి. అందుకే ఆ దేవుడు ఈ లోకాన్ని ఎంతో ప్రేమించాడంటే, అద్వితీయ కుమారుడైన క్రీస్తు దగ్గరికి ఎంతమంది వచ్చారో వారందరి మీద ఆయనకు ప్రేమ పొంగి పొర్లుతుందండి. వట్టి కొంచెం ప్రేమ కాదు కదా. మన పిల్లలు మనము ఎలాగన ప్రేమతో హత్తుకుంటామో అంత ప్రేమ ఆయనలో పొంగి పొర్లుతా ఉన్నది కదా. అసలు ఆ ప్రేమకు పరాకాష్ట మనం చూస్తే గనక సిలువలో ప్రభువు వేసిన కేక, హల్లెలూయా,
తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగున గనక వీరిని క్షమించుము అని చెప్పాను. హల్లెలూయా. ఒక బిగ్గర కేక. మరమారమి మధ్యాహ్నము 12 గంటల సమయమైంది. ఉదయం 6 గంటలకు అక్కడ ఆయన సిలువ వేయటానికి మరి ఆ యొక్క పిలాతు అప్పచెప్పాడు. 6 గంటల నుంచి 9 గంటల వరకు మరి ఆయన కొట్టుకుంటూ యెరూషలేము వీధుల్లో తీసుకొచ్చారు. ఉదయం 9 గంటలప్పుడు ఆయన సిలువ వేశారు. 9 గంటల నుంచి 12 గంటల వరకు ఆయన సిలువలో వేలాడుతున్నాడు, మౌనంగా ఉన్నాడు. చుట్టుపక్కల ఉన్న వారందరూ దూషిస్తున్నారు, అపహసిస్తున్నారు, గేలి చేస్తున్నారు, దొంగలు కూడా దూషిస్తూ ఉన్నారు కదా. అసలు ఆ ప్రధాన యాజకులు, శాస్త్రులు, అక్కడ ఉన్నటువంటి రాణు వారు అందరూ దూషిస్తూ ఉన్నారండి. ఒక్కరు కూడా ప్రభువును విడిచిపెట్టలా. ఒక్కరు కూడా ప్రభు మీద ధైర్యాల, కనికరమాల, ఇంకా క్రూరమైన హృదయంతో మరి వారందరూ కూడా ప్రభువుకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. ఒక వ్యక్తికి ఎవరైనా వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడుతుంటే వాళ్ళ మానసిక స్థితి ఎలా ఉంటుంది? కోపంతో రేగిపోతూ ఉంటుంది, బాధతో ఊగిపోతూ ఉంటుంది కదా. అసలు ఆ సమయంలో ప్రభువుకి క్షమాహృదయం ఎలా వచ్చింది? అరే, అంత దారుణంగా ఆయన కొట్టబడి ఏడవబడి అసలు మరి ఆ శరీరంలో రక్తం కూడా లేని పరిస్థితిలో, అసలు ఏమాత్రం కూడా ఆయనకు మరి ఓపిక లేని పరిస్థితిలో, అసలు స్పృహ తప్పిపోయే పరిస్థితిలో ఉన్న ఆ వ్యక్తి అసలు ఇన్ని మాటలు, ఇన్ని దూషణ మాటలు, అసలు ఇవన్నీ ఎలా భరించగలుగుతున్నారు? మన ఎవరైనా కొంచెం వేలెత్తి చూపిస్తే అయిపోద్ది, మనలో ఉన్న సహనం వెళ్ళిపోద్ది, ఓర్పు వెళ్ళిపోద్ది, భక్తి వెళ్ళిపోద్ది, అసలు మనం ఏంటో, మన ట్రూ కలర్స్ ఏంటో బయటకు వచ్చేస్తాయి. అటువంటిది ప్రభు అసలు ఆ సిలువ మీద ఎలా ఓర్చుకున్నాడని ఒక పెద్ద ప్రశ్న. రక్తం కారిపోతా ఉంది ధారలుగా శరీరంలో. రక్తము కారిపోతూ ఉంది కదా. అది ఒంట్లో నీటి ప్రమాణం కూడా తగ్గిపోతూ ఉంది కదా. మరి అటువంటి పరిస్థితుల్లో మనకు కొంచెం అనారోగ్యం అయితే చిరాకు వచ్చేస్తుంది, అసలు అసహనం వచ్చేస్తుంది కదా. మరి ప్రభు ఎలాగున వాటినన్నిటినీ అధిగమించి కేక వేస్తున్నాడు, ఈ మానవాళి యావత్తు కూడా క్షమించబడాలని. నీ గురించి, నా గురించి కూడా ఆ పాప క్షమాపణ ప్రార్థన చేయబడింది. హల్లెలూయా. ఎంత అద్భుతమండి, ఎంత అద్భుతమైన ప్రార్థన అండి. మన గురించి ఆ దినము ప్రభువు మరి ఆ పాప క్షమాపణ ప్రార్థన చేయకపోతే ఈ దినము పాప క్షమాపణ పొందుకోవటానికి క్రీస్తు దగ్గరికి మనం ఆకర్షించబడే వాళ్ళము కాదు కదా. ఆ ప్రేమ కేక, క్షమించు తండ్రి, ఈ మానవాళి యావత్తును క్షమించు అని చేసిన ప్రార్థనతో పాటుగా ఆయన ఇంకేం చేశాడు? ఆయన రక్తాన్ని తీసుకెళ్ళి అక్కడ సమర్పించాడు. హల్లెలూయా, హల్లెలూయా కదా. ఆయన ఆ ప్రేమ కొరకే భూమి మీదకి దిగి వచ్చాడు, ఆ ప్రేమను పంచటానికే భూమి మీదకి దిగి వచ్చాడు. ఆ ప్రేమ కార్యాన్ని ముగించి మరి తన బాధ్యతను నెరవేర్చిన వాడై ఉన్నాడు. అంటే సిలువపై క్రీస్తు మన పట్ల చూపిన ప్రేమ యొక్క పరిధిని మనం స్పష్టంగా అర్థం చేసుకుంటే తోటి క్రైస్తవులను, తోటి సహోదరులను ప్రేమించకుండా ఉండలేమండి. అంటే మరి మన చెడ్డవారం అయినప్పుడే క్రీస్తు మనల్ని ప్రేమించాడు. అలాగుననే ఎవరైతే అవిధేయులుగా ఉన్నారో వారందరిని కూడా మనం ప్రేమించబద్దులము. ఇదంత సులభమైన పని కాదు. ఎందుకంటే చాలామంది క్రైస్తవులు లోబడనలని వారుగా ఉన్నారు కదా. మరి అటువంటి వారిని సహించటం అంటే కష్టమైన పనే కదా. ప్రభు పాపుల కోసం సమర్పించుకున్నాడు, పరిశుద్ధుల కొరకు కాదు కదా. అవునా కదా? ఆయన నీతిమంతుల కొరకు సమర్పించుకోవాలా, పాపులైన వారి కొరకు సమర్పించుకున్నాడు. నీవు నేను కూడా ఎవరైతే ఇంకా క్రీస్తులో పరిపూర్ణులుగా మార్చబడలేదో వారి ఎడల మన ప్రేమను కనపరుచుకున్నాడండి. నిజంగా కదా. ఆకర్షణీయంగా లేకుండా ఇంకొక రకంగా ఉన్న వారిని ప్రేమించడం చాలా ఈజీ. తర్వాత మనతో స్నేహ సంబంధాలు కలిగి తర్వాత మనతో బాగా కలిసిపోయే వారిని ప్రేమించడం చాలా ఈజీ. ఎవరైతే మనకు వ్యతిరేకంగా ఉన్నారో కదా, సంఘంలో కలిసి రాకుండా ఉన్నారో, మరి వెనకబడుతూ ఎంత చెప్పినా విననొల్లకుండా ఉన్నారో, వారి మీద కించిత్ మన కోపం, ఆయాసం వస్తూనే ఉంటుంది. కానీ ప్రభు ప్రేమతో ప్రేమించటం అనేది
చాలా అవసరమైన విషయమని ఇక్కడ మరి యోహాను చెప్తున్నట్లుగా మనము చూడగలము. అంటే మానవతో ప్రేమతో ప్రేమిస్తే మనం ప్రేమించలేదండి, అది మన వల్ల కానే కాదు. మనం మా సొంత మానవ ప్రేమతో మన సొంత ప్రేమతో మనం ప్రేమిస్తే అసలు ఎవరిని కూడా మనం ప్రేమించలేము. దానికి దైవిక ప్రేమ అవసరమైనది. ఇక్కడ ఏమంటున్నాడు? మీరు ప్రేమించండి అని చెప్తున్నాడు. కనుక ఈ అసాధారణమైన ఈ గొప్ప ప్రేమ దేవునిలో ఉంది. ఆ ప్రేమించే సామర్థ్యము మనకు కూడా కావాలంటే ఆ దేవుని ఆ ప్రేమ ప్రవాహము మనలో మరి పొంగి పొరలాలండి. ఆయన ప్రేమించినట్లుగా మనం ప్రేమించాలంటే, ఆ దైవికమైన ప్రేమతో మనం ప్రేమించాలంటే స్వార్థరహితమైన త్యాగపూరితమైన ప్రేమతో ప్రేమిస్తే తప్ప మనం ఎదుటి వారిని ప్రేమించలేము. ఎక్కడైనా స్వార్థపడ్డామా, నేను అని అహం కలిగి ఉన్నామా, ప్రేమించలేము. అంటే మనం అక్కడ ఏం అర్థం చేసుకోవాలంటే, ఎవరినైనా ప్రేమించాలంటే దేవుని ప్రేమకు నేను అనర్హుడను, ఆయన నన్ను ప్రేమించాడు గనక నా తోటి క్రైస్తవుడు నా ప్రేమకు అర్హుడు కాకపోవచ్చు, అయినను నేను అతన్ని ప్రేమిస్తాను అనే భావనతో క్రీస్తును చూచి క్రీస్తులో మనల్ని పోల్చుకుంటూ ఆయనను మరి మన సహోదరులను ప్రేమించబద్దులమైన. అంటే ఈ ప్రేమ అంటే పైపైన నటన కాదండి. అంటే ఇది పైపైన మాత్రమే మరి ప్రదర్శించేది కాదు, కానీ మరి అతీతమైన ప్రేమ, స్వార్థానికి అతీతమైన ప్రేమ. ఈ ప్రేమ ఇతరులను తక్కువ చేసి మాట్లాడదు, వారి విపరీతమైన ప్రవర్తన స్వభావాన్ని కూడా సహిస్తుంది. అంటే దేవుని జీవముతో దేవుని ప్రేమతో నింపబడిన వారు మాత్రమే ఈ విధంగా ప్రేమించగలరు అనేది మనకి స్వానుభవంగా లేకుంటే సెల్ఫ్ ఎక్స్పీరియన్స్లో నుంచి మనకు అర్థమవుద్దండి. మనం చాలాసార్లు ఆ పనికి మాలిన వాడిని నేను ప్రేమించలేను, అసలు వారి ఫలానా వాళ్ళని నేను ప్రేమించలేను, అసలు వల్ల కానే కాదని మనం చెప్పుకుంటాం. పర్టిక్యులర్ పేరు పెట్టి పర్టిక్యులర్ వ్యక్తి యొక్క ఆ యొక్క మరి వారి గుణలక్షణాలు ఎత్తిపెట్టి, వారికున్న ఆ లోటుపాట్లు ఎత్తిపెట్టి, ఆ లోపాలన్నీ బలహీనతలన్నీ చెప్తూ వేరని ప్రేమించటం ఎట్టి పరిస్థితుల్లో వల్ల కానే కాదు అని మనం చెప్తాం. కానీ వాటన్నిటితో సహా దేవుడు మనల్ని ప్రేమించాడు. మనలో ఉన్న టాప్ టు బాటం ఉన్నటువంటి అన్ని అవకతవకలన్నిటినీ ప్రభు సహించి భరించి మనల్ని ప్రేమించాడు గనక లోపాలు ఉన్నవారిని కూడా మనము ప్రేమించబద్దులమై ఉన్నాం. ఇది ఒక గొప్ప బాధ్యత అండి. క్రైస్తవుడి మీద ఒక్కరినొకరు ప్రేమించుకోవాలనేది ఒక గొప్ప బాధ్యత అయినది. దేవుడు మరి దేవుని ప్రేమను పొందిన వారు ఈ బాధ్యతను ఎలా మనం విడిచిపెట్టగలం? మరి క్రైస్తవుడు మరొక వ్యక్తిని ప్రేమించకుండా ఎలా ఉండగలడు? దేవుని ప్రేమ మనలో ప్రేమను ప్రేరేపిస్తుందండి. తోటి సహోదరుల మనలో ప్రేమను ప్రేరేపిస్తుంది. యేసు ప్రేమించినట్లుగా మనము కూడా ప్రేమించడం అనేది మనపై గొప్ప విధిగా, గొప్ప బాధ్యతగా మరి నిర్ణయించబడిందండి. మనం ఎవరు కూడా ఇతరులకు సిలువెక్కల, అవునా కాదా? మరి ఆ ప్రభువే సిలువలో అన్నీ చేశాడు. ఆ ప్రేమేంటో ఆ సిలువ ద్వారా రుజువు చేశాడు, ప్రాణం పెట్టుట ద్వారా రుజువు చేశాడు. మనము కూడా ఎదుటి వారిని ప్రేమించటానికి మనము ఆ ప్రేమ మన కొరకు మరణించిన క్రీస్తు ప్రేమలో నుంచి మనము నేర్చుకోవాలి. అందువలన ఇక్కడ అందువలన అంటే ఇంగ్లీష్లో ఆట్ అంటారు. వీఆర్ ఆట్ టు లవ్ ది అదర్స్, వీఆర్ ఆట్ టు అంటే తప్పనిసరిగా వారిని మనం ప్రేమించవలసిన బాధ్యత మరి మన మీద ఉందని వారికి సేవ చేయాలి, వారికి పరిచర్య చేయాలి, వారిని నైతికంగా దేవునిలోకి మార్చటానికి మనము ప్రయత్నించాలి. మొదటి యోహానులోనే మనం ధ్యానించినట్లుగా 2:6
ఆయన యందు నిలిచున్నానని చెప్పుకొనివాడు ఆయన నిలిచినట్టే, ఆయన నడిచినట్టే తానును నడుచుకొనవలెను. ఆయన మన కొరకు తన ప్రాణము పెట్టెను గనక దీని వలన మనం ప్రేమను ఎరుగుదుము, మరియు మనము సహోదరుల కొరకు మన ప్రాణమును పెట్టవలసిన వారమై ఉన్నాము. నిజంగా ఇదండి ఈ ప్రేమ. ఈ ప్రేమతో మనల్ని ప్రేమించాలని దేవుడు కోరుకుంటున్నాడు. రోమీలకు రాసిన పత్రికలో ఒక చక్కని మాట అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు. ఏమంటున్నాడంటే 13:8 అక్కడ చాలా ఇన్స్ట్రక్షన్స్ రాస్తాడు. ఆఖరికి అంటాడు, ఒక్కనినొకడు ప్రేమించుట విషయంలో తప్ప మరేమియు ఎవనికిని అచ్చి ఉండవద్దు, పొరుగు వారిని ప్రేమించువాడే ధర్మశాస్త్రము నెరవేర్చువాడు. అంటే ఒకరి దగ్గర నుంచి అనేకమైన మనం ఇచ్చిపుచ్చుకుంటాం, అవునా కదా? అవసరాలను బట్టి మరి ఏదైనా చేయబదులుగా మనం సహాయం తీసుకోవచ్చు, మరి ఏదో ఒక విధంగా ఇరుగువారుగా పొరుగువారుగా ఇచ్చిపుచ్చుకుంటూ ఉంటాం కదా. మరి ఒకరినొక కానీ ఆ ఇచ్చిపుచ్చుకునే విషయంలో మనము మరి ఎక్కడైనా రుణపడి ఉన్నామో ఆ రుణపడి ఉన్న విషయంలో తప్ప మరి ఆ విషయంలో మనం ఒకవేళ రుణపడి ఉన్నామో తెలియదు, కానీ ప్రేమించుట విషయంలో తప్ప మరేమియు ఎవనికి అచ్చి ఉండొద్దు. అంటే మన ప్రేమ ఎలాగుండాలంటే ఎదుటివారికి అప్పిచ్చినట్టుగా ఉండాలి, ఎదుటివారికి మనం ఫ్రీగా మనం ఇచ్చినట్టుగా ఉండాలి. ప్రేమ విషయంలో తప్ప మరేమి విషయంలో ఎవనికి అచ్చి ఉండవద్దు, ఎవరికి బాకీ ఉండొద్దు, ఎవరికి అప్పుగా ఉండొద్దు. ఏ విషయంలో మాత్రం ఉండొచ్చు? ప్రేమ విషయంలో తప్ప. ఈ ప్రేమ ఎదుటివారి దగ్గర నుంచి పొందుకుంటూనే ఉండాలి, ఇస్తూనే ఉండాలి. అంటే ఈ యొక్క లావాదేవీలు, ఈ ప్రేమ లావాదేవీలు మన మధ్య ఉండాలని ఇక్కడ భక్తుడు సెలవిస్తున్నట్లుగా చూడగలం. అంటే వీరు ప్రేమను, దేవుని ప్రేమను ఎంతగా అర్థం చేసుకున్నారంటే, అవునా కాదా? ఆయన రాసిన 1 కొరింథీ 13లో కూడా ఆ ప్రేమ యొక్క కంప్లీట్ ప్రదర్శన మనకి కళ్ళకు కట్టినట్లుగా కనపడుద్ది. ఒకరినొకడు ప్రేమించుట విషయంలో తప్ప మరి ఏ విషయంలో ఎవరికి అచ్చి ఉండవద్దు, ఎవరికి నువ్వు మరి బాకీ పడొద్దు. ప్రేమ విషయంలో బాకీ పడ్డావా? ఎదుటివాడు నిన్ను ప్రేమించాడా? నువ్వు కూడా ప్రేమించడానికి ప్రయత్నించు. లేకుంటే నీవే ఎదుటివారికి ఫ్రీగా నీ ప్రేమను పంచివేయి. హల్లెలూయా. పొరుగు వారిని ప్రేమిస్తే తప్ప ఈ బైబిల్ గ్రంథంలో రాయబడిన ఆజ్ఞలను మనము నెరవేర్చిన వారము కాము. అంటే చేయవలెను, ఖచ్చితంగా ఇదొక విధిగా, బాధ్యతగా, ఖచ్చితమైన ఆజ్ఞగా, మరి ఇది చేయవని ఒక విధిగా దేవుడు మనకి ఈ ప్రేమను పంచిపెట్టాలని మనతో ఖచ్చితంగా మనం మాట్లాడుతున్నట్లుగా మనము చూడగలము. అంటే దేనికి మనం మరి రుణస్థులు ఉండాలంటే ఎవరెవరికి మనం సువార్త ప్రకటిస్తున్నామో, ఎవరెవరికి ప్రేమ పంచుతున్నామో వారందరూ కూడా మనం రుణస్థులమంట. రోమీలకు రాసిన పత్రిక 1:14లో పౌలు భక్తుడు అంటాడు, గ్రీసు దేశస్థులు కాని వారికి, జ్ఞానులకును మూఢులకును నేను రుణస్థుడను. ఎందుకు? వీరందరికీ నా ప్రేమను పంచాను, వీరందరికీ క్రీస్తు సువార్తను బోధించాను. గ్రీసు దేశస్థులు ఎంతో జ్ఞాన సముపార్జన చేసిన వారు, నిరంతరం జ్ఞానం వెతికేవారు. వారికి, ఆ గ్రీసు దేశస్థులు కానీ సామాన్యులకి, ఇంకను జ్ఞానంతో నింపబడిన వారికి, మూఢత్వంతో నింపబడిన వారికి నేను రుణస్థుడను. వారిని నేను ప్రేమించి నా ప్రేమను నేను పంచిపెట్టాను అంటున్నాడు. అంటే ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఫైనల్గా దేవునితో మనకున్న సంబంధము, ఒకరితో ఒకరికి ఉన్న సంబంధము, మనకి దేవునితో ఉన్న సంబంధాన్ని బట్టి ఇతరులతో మనం ఆ సంబంధాన్ని కంటిన్యూ చేస్తామండి కదా. ఎదురువారితో మనకు ఒక సంబంధ బాంధవ్యాలు ఉన్నాయంటే అది దేవునితో మనకు సరైన రిలేషన్షిప్ ఉంటేనే అదే రిలేషన్షిప్ తోటి మానవుల ఎడల కూడా మనము కలిగి ఉండగలము. అంటే మనమందరము కూడా ఒకే సృష్టికర్త ద్వారా ఒకే విధంగా ఒకే శరీర ఆకారముతో మనము సృష్టించబడిన జీవులు. మనమందరం కూడా
మనమందరం కూడా ఒకే స్వభావాన్ని కలిగి ఉన్నాం. మనము ఈ కలిగి ఉన్నామంటే అర్థం ఏంటి? మనందరికీ ఒకరి సహాయము, ఒకరికి అవసరం ఉందండి కదా. ఒక్కడగా మానవుడు జీవించలేడు, అందుకే రెండో తోడునిచ్చాడు. అంతేకాదు, వారిద్దరే లోకంలో జీవించలేరు గనక వారికి పిల్లల్నిచ్చాడు. ఆ పిల్లలు కూడా ఒంటరి వారు ఉండకూడదని వారికి కూడా భార్యలు, ఆ తర్వాత పిల్లలు, సంఘము, సమాజము. అంటే ఏదైనా సరే ఈ సహజీవనము, సంఘ జీవనంలో మనం ఉన్నాము గనక ఒకరికి ఒకరు మనము సహాయం చేసి బద్దులమై ఉన్నాం. ఆ సహాయం ఎప్పుడు చేయగలమంటే ప్రేమ ఉంటేనే సహాయము చేయగలం. అంటే దేవుని పట్ల మనం చేసే పాపాలు చాలా ఎక్కువ అండి. ఒక మానవుడు మరొకరికి చేసే అన్యాయం కంటే ఈ అన్యాయంతో పోలిస్తే మానవునిగా, ఒక వ్యక్తిగా దేవునికి విరోధంగా మనం చేసే పాపాలే ఎక్కువండి. ఎదుటి వ్యక్తి, సాటి మానవునికి చేసే ద్రోహం కంటే, అన్యాయం కంటే మన పాపాలే చాలా బరువైనయట. వాటి ఆ తీవ్రత చాలా విస్తృతమైనదంట. మానవుని యొక్క పాపము యొక్క బరువు, పాపము యొక్క సాంద్రత సాటి మానవుడు మనకు చేసే అన్యాయంతో పోలిస్తే మన పాపమే బరువు ఎక్కువ దూగుద్దట. అంటే ఇంత పాపాన్ని దేవుడు క్షమిస్తే మనము మానవుడు చేసే అన్యాయాన్ని మనం సహించలేమా? ఎదుటివారు, సాటివారు మనకు చేసే సహాయాన్ని మనం క్షమించలేమా? మన పాపపు బరువంతా, భారమంతా మోసి మన విమోచించాడు దేవుడు ప్రేమతో, క్రీస్తు ప్రభు. దానితో పోలిస్తే సాటి మానవుడి యొక్క అన్యాయాన్ని మనము సహించలేమా? అంటే మనము ఈ పరస్పర ప్రేమ పొందించుకోవటానికి ప్రేమ అత్యంత బలమైన ప్రేరేపణగా నిలుస్తుందండి. అంటే దేవుడు మనకు అనుగ్రహింప చేసిన మేలులు, దేవుని అపారమైన ఉదారత పట్ల మన హృదయాలలో గాఢమైన కృతజ్ఞతాభావము కలిగి ఉంటే ఆయనకు తిరిగి ఇవ్వగలిగిన ఏకైక కానుక ఏంటంటే ఒకరిపై ఒకరు చూపిన ప్రేమ, కరుణ, ఎదుటి వారి మీద మనం చూపించడమే దేవుడు మనకిచ్చే, దేవునికి మనమిచ్చే కానుకంట. సాటి సహోదరుని మనం ప్రేమించే ఈ ప్రేమే, క్రియలలో మనం చూపించే ప్రేమే దేవునికి మనమిచ్చే కానుకంట. అంటే మనతోటి, మన వలె నిర్మించబడిన, మన వలె స్వభావం కలిగిన తోటి మనుషుల పట్ల మనము చూపగలిగే ఈ దయ, ఈ దేవుని ప్రేమ, దేవుని యొద్ద నుంచి మనం పొందుకున్న అనుగ్రహము, ఆయన చూపిన అనేక ఉపకారాలతో పోలిస్తే చాలా తక్కువగా ఉంటాయండి. దేవుడు మనకి చేసే మేళ్ళు, ఉపకారాలతో పోల్చుకుంటే, మనము క్రీస్తులోంచి పొందుకున్న వాటన్నిటితో మనం పోల్చుకుంటే, ఎదుటి వారికి మనం చేసే సహాయము, మనం పంచే ప్రేమ చాలా తక్కువగా ఉంటుందండి. కనుక మనము ప్రేమించబద్దులమై ఉన్నాం. దేవుడు మనల్ని ప్రేమించాడు గనక ఈలాగు దేవుడు మనల్ని ప్రేమింపగా మనము ఒకరినొకడు ప్రేమింపబద్దులమై ఉన్నాం. ఇదొక ఆజ్ఞగా, ఖచ్చితంగా మనం పాటించవలసిన విధి విధానంగా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అట్టి విధంగా ఈ ప్రేమను పొందుకున్న ఈ ప్రేమను పంచటానికి దేవుడు తన ప్రేమతో మనందరినీ కూడా నింపును గాక. హల్లెలూయా. ఆ ప్రేమ ఏ విధంగా మనలో పోయబడిందో ఈ ప్రేమను ప్రతిస్పందిస్తూ, ఈ ప్రేమను మనము ప్రతిబింబిస్తూ దేవుని కొరకైన ప్రేమ ప్రతినిధులుగా ఈ లోకంలో జీవించటానికి దేవుడు తన కృప మనకు అనుగ్రహింప చేయును గాక. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్.